దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు నామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ వ్రాయబడిన మాట స్తుతి. స్తుతి అనగా దేవుని మహిమపరచుట. మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే, మంచి జీవితాన్ని మనం అనుభవించాలంటే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాలు మహాభక్తులైన వారిని ఆయన మహిమపరిచారు, ఆయనను స్తుతించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయములో యోధారాజ్యాన్ని యెహోషాపాతు కనబడుచు ఉన్నాడు. ఆయన జీవితం ఎంతో క్షేమంగా, సంపన్నతతో, క్షేమముతో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నడుస్తూ ఉంది. రాజ్యమంతా కూడా క్షేమకరముగా, సమృద్ధిగా ఉన్నది. ఇలాగూ జరుగుతున్న దినాలలో ఆ రాజ్యం మీదకి 3 శత్రురాజ్యాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో యెహోషాపాతు రాజు మనుషులను ఆశ్రయించలేదు. ప్రక్కనున్న రాజ్యాల వైపు కానీ, సైన్యం వైపు కానీ ఆ రాజులు సహాయముగా ఆయన కోరలేదు. కానీ తనకు కలిగిన బాధను బట్టి, భయాన్ని బట్టి దేవుని మందిరములోనికి వెళ్ళి కృతశాల ఎదుట మోకరించాడు. ఈ సంగతి గ్రహించిన యోధా ప్రజలు, ముఖ్యులు, చిన్నలు, పెద్దలు రాజ్యం మీదకు వచ్చిన ఆపదను బట్టి, అపాయమును బట్టి ప్రార్థించుటకు వారు కూడా దేవుని సన్నిధానమునకు వెళ్ళి ఉన్నారు. వారు కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషాపాతు రాజు అంటూ ఉన్నాడు, మా పితరులు దేవా, అబ్రహాము దేవా, నువ్వెంతో ఘనమైన దేవుడు అని ప్రార్థన ప్రారంభించాడు. దేవుని స్తుతించటం నేర్చుకున్నాడు. ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు. ఇలాగ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మాకు స్వాస్థ్యముగా మా పితరులకు మాకు ఇచ్చిన ఈ రాజ్యమును కబళించుటకు శత్రుమూకలు వచ్చి నాయన, మాకు ఏమి చేయటానికి తోచటం లేదు, మాకు దిక్కు నీవే, దయచేసి సమస్యను పరిష్కరించని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యోధా జనాంగములోంచి ఒక ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యోధా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, యుద్ధము మీరు కాదు, దేవుడు చేయబోతూ ఉన్నాడు. గనుక మీరు దేవుడు చెప్పినట్లుగా తెకోవా అరణ్యం వైపు నడిచి పంక్తులు తీరి దేవుని స్తుతించండి, ప్రార్థించండి. దేవుడు రేపు యుద్ధము చేయబోతూ ఉన్నాడు అని ఎప్పుడైతే ప్రవచనం వచ్చినదో ఆ ప్రకారము దేవుని స్తుతించడం మొదలుపెట్టి వారు ప్రయాణము చేస్తూ ఉండగా దేవుడు దిగి వచ్చి యుద్ధాన్ని చేశారు. శత్రువులు అక్కడికక్కడే లయమైపోయారు. ప్రియులారా, దేవుని స్తుతించడం వలన దేవుడు మహిమ పొందుతూ దిగి వచ్చారు. యోధావారి పక్షాన గొప్ప విజయాన్ని సమకూర్చారు. యుద్ధం వచ్చేసి వారు ఆ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన వస్తు సముదాయమును వారు చూసి ఆ బంగారం, వెండి ఒలుచుకున్నారు. ఎలాగున దేవుని బిడ్డలారా, 4వ దినమున వారు లోయలో కూడుకొని బెరాకా లోయలో దేవుని స్తుతించారు. జయాన్ని దేవుడిచ్చారు, సంపదను దేవుడిచ్చారు, కాపాడారు దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న మనందరము కూడా స్తుతించగలుగుతున్నామా? ఆపద వచ్చిందని, కష్టం వచ్చిందని, బలహీనత వచ్చిందని దేవుని విడిచిపెడుతున్నామా?
అదేమాత్రం మంచిది కాదు. ప్రభుని స్తుతించి ఘనపరచండి. దేవుడు జయమనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఎవరైతే స్తుతిస్తారో వారి సమస్యలను విడుదల, ఆశీర్వాదం పొందుకుంటారని మాట్లాడుతూ వచ్చారు. నాయన, మా జీవితాలు స్తుతించి ఆరాధించి భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.